ఇంకా ఈ స్టోరీలు ఇంకా మీకు జనాల ఆడియన్స్ చూడాలి, థియేటర్ రావాలి అనుకోవడానికి ఏమున్నది? మెయిన్ ఏంటంటే అండి, జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైమ్స్లో ఆఫ్టర్ కోవిడ్ మనకి మలయాళం సినిమా మీద ఎక్కువ, మన తెలుగు ఆడియన్స్ కూడా మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. చూసి అరే ఇది సినిమా, మన సినిమాలు మనకేంటి, మనకి ఎలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు, మనకి ఎలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు, సినిమాలు భలే రాస్తున్నారు అని అంటున్నారు కదా. అంటే నేను అలా అన్నా మనం చూసి అలా అన్న వాళ్ళందరూ కూడా ఈ సినిమా వచ్చి చూడాలి అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది ఒక ఆన్సర్ ఇవన్నీ పక్కన పెడితే మీకు ఆ ఫీలింగ్ ఇస్తుంది. ఏదో మలయాళం సినిమా ఫీలింగ్ అనట్లేదు, ఇది ప్రాపర్ తెలుగు సినిమా. మేము కూడా అలాంటి సినిమాలు చేయగలం, మా దగ్గర ఉన్నారు అలాంటి రైటర్లు అని చెప్పే ఒక మంచి సినిమా అండి ఇది. అంటే మరి ఓన్లీ తెలుగేనా రిలీజ్, ఏరియా లాంగ్వేజెస్ కూడా? ప్రస్తుతానికి తెలుగే అండి, ప్రస్తుతానికి తెలుగే. ప్రాపర్ కంటెంట్ యూనివర్సల్ కంటెంట్ కదా? యా కంటెంట్ యూనివర్సల్ కంటెంట్. ఇక వేరే కంట్రీస్లో కూడా రిలీజ్ అవుతుంది, కానీ లాంగ్వేజ్ అయితే ప్రాపర్ తెలుగే. ప్రాపర్ తెలుగు. అంటే మాక్సిమం అంటే ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి? ఇంకా మా ప్రొడ్యూసర్ ప్లాన్ చేస్తున్నారు. అదే మీకు 2 రోజులు అన్నాను కదా, అదే అంతా అవుతుంది. మంచిగానే రిలీజ్ అవుతుంది, ప్రాపర్ రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే మనం ఒక సినిమా రిలీజ్ అనౌన్స్ చేసుకుంటాం. అవునండి. కానీ సడన్ గా ఏరే వాళ్ళు వచ్చి పడతారు. అవునండి, అవును. దాంతో థియేటర్లో ప్రాబ్లం అవుతుంది, మొత్తం ఇదైపోతుంటది కదా. సో ఏం లేకుండా చూసుకుంటున్నారు. మా ప్రొడ్యూసర్ చింతగోపాలకృష్ణ రెడ్డి గారు చూసుకుంటున్నారంట అదంతా. వాళ్ళ అమ్మాయి వినీషా గారు వాళ్ళు ఆ ప్లానింగ్ లోనే ఉన్నారు. మంచి రిలీజ్ కోసం, ఈ రిలీజ్ కూడా మంచి రిలీజ్ దొరికి వాళ్ళు ప్లాన్ చేసి February 6th ప్లాన్ చేశారు. సో థియేటర్స్ విషయం ఇదంతా కూడా వాళ్ళే చూసుకుంటున్నారండి. మాకు మంచి రిలీజ్ దొరికేలా బాగానే ఉంది ప్రస్తుతానికి, వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వంశీ గారు, ఈ మధ్య ఏంటంటే హీరోలు కూడా డైరెక్టర్లు అయిపోతున్నారు, కథలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకు కొద్దిగా కన్వీనియంట్గా ఉండేలా చేంజ్ చేసుకుంటుంటాం, ఇదంతా చేస్తుంటాం. మనం చాలా మంది చూస్తున్నాం ఈ మధ్య. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అవుతున్నాయి అవి. ఈ స్టోరీలు మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? ఆయన మీ ఫ్రెండే, మళ్ళీ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది స్టోరీలో? లేదు సార్, వన్స్ హీ స్టార్టెడ్ రైటింగ్, నేను ప్రతి చంక్ ఆఫ్ స్టోరీ అయిన తర్వాత విల్ హ్యావ్ ఎ డిస్కషన్. ఆ డిస్కషన్లో నాకు అనిపించిన పాయింట్లు చెప్తా, నా సజెషన్లు ఇస్తా, ఇవి నా సజెషన్స్. దెన్ హీల్ టేక్ ద డెసిషన్. షూట్లో కూడా అంతే, ఈయన రాస్తున్నప్పుడు అంతే, స్టోరీ డిస్కస్ చేస్తున్నప్పుడు అంతే. ప్రతి యాక్టర్ది, ప్రతి టెక్నీషియన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది సినిమాని బెటర్ చేయడానికి, వాళ్ళ స్వలాభం కోసం ఏ ఇన్వాల్వ్మెంట్ లో ఉండవండి. ఏదైనా ఆ సీన్ బెటర్ అవడానికి, ఆ సినిమా బెటర్ అవడానికే అందరి ఇన్వాల్వ్మెంట్ లో ఉంటాయి. సో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉందండి ఇంత మంచిగా రావడానికి. యాక్చువల్లీ ఈ సినిమా మొత్తం కూడా ఎక్కడో ఫారెస్ట్ లో చేశారు. మీకు ఏమి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? రోజు ప్రాబ్లం. మాది మేకింగ్ వీడియో ఉంటుంది, మా యూట్యూబ్ లో మేకింగ్ వీడియో ఉంటుంది. లైక్ నేను అందులో ఉంటుంది హెల్త్ డిస్టర్బ్ అయిపోవడం, ఫుడ్ దొరకపోవడం టైం కి, ట్రాన్స్పోర్ట్. అంటే బేసికలీ అండి, అక్కడ బేసికలీ అలాంటి ప్లేస్ లో ప్రొడక్షన్ చేయడం ఇస్ వెరీ టఫ్. మాకు సినిమా షూటింగ్ చేయడం ఈజీయే, మాకు ఫ్రేమ్ పెట్టడం అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అక్కడికి ప్రొడక్షన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిగ్నల్ కూడా ఉండదు కదా? సిగ్నల్ కూడా ఉండదండి అక్కడ. రాజమండ్రిలో ఒక మనిషి, మారేడుమల్లిలో ఒక మనిషి, లాస్ట్ సిగ్నల్ పాయింట్ లో ఒక మనిషి. రాజమండ్రిలో కూడా మనకి ఏమైనా కావాలంటే మారేడుమల్లితో మాట్లాడి కాంటాక్ట్. మారేడుమల్లిలో అక్కడ అదేంటో ఆకుమావిడి కోట, ఆకుమావిడి తోట తర్వాత నుంచి ఒక 10 కిలోమీటర్లు ఎంతో సిగ్నల్ ఉంటుంది. కొండ మీదకి వెళ్ళాలి మేము ఉండే ప్లేస్ అది. అక్కడికి మళ్ళీ ఇంకో మనిషి మోస్తారు. అంటే అదే అప్పుడు రాజుల కాలంలో ఎలా న్యూస్ ట్రాన్స్ఫర్ అయ్యేది అలాగే ఉంటుంది. ఇది చాలా ప్రాపర్ స్ట్రిక్ట్ కమ్యూనికేషన్ జరుగుతూ ఉండాలి. ఏది జరగకపోయినా మేము అక్కడ రోజు అప్ అండ్ డౌన్ చేసే, రోజు జర్నీకే 2 hours పడుతుందండి. మళ్ళీ రాత్రి మళ్ళీ 2 hours వచ్చి మాకు పడుకునేది 3 గంటలండి రోజులో. ఇలా ఎన్ని రోజులు చేశారు షూటింగ్? ఆల్మోస్ట్ 30 days పైన చేశామండి. 30 days ఎట్ స్ట్రెచ్. ఓకే, సింగిల్ షెడ్యూల్ అండి. ఓ అచ్చా, నైస్. February 6th రాబోతున్న సినిమా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దాంతో పాటు నెక్స్ట్ మళ్ళీ మంచి మీ ముగ్గురు కాంబినేషన్ మళ్ళీ మంచి సినిమా కోరుకుంటున్నాను.